ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆధార్ కార్డు పైన కేంద్ర ప్రభుత్వం ముఖ్య ప్రకటన. ఇది తప్పనిసరి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఎవరిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నేటి కాలంలో ఆధార్ కార్డు లేనిదే ఏ పని కూడా జరగదు కదా. సో అందరికీ కూడా ఆధార్ కార్డు అయితే తప్పనిసరి. పిల్లలు స్కూల్ అడ్మిషన్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు, బ్యాంక్ అకౌంట్ల నుంచి పాన్ కార్డు వరకు ప్రతి దానికి ఆధార్ను అనుసంధానం చేయడం. అయితే ఇప్పుడు ఆధార్ ఎంత అవసరమో దాని అంతే ప్రమాదం కూడా పొంచి ఉందన్నమాట. సో మీ ఆధార్ వివరాలు కనుక సైబర్ నేరగాళ్ళు చిక్కితే మీ అనుమతి లేకుండా మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు కూడా మాయమయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో ఈ ముప్పు నుంచి మనం తప్పించుకోవడానికి ఏం చేయాలి ఏంటనే చూసినట్లయితే ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఫీచర్ గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. చాలామంది తెలియదన్నమాట. అంటే ఇప్పుడు ఆధార్తో బ్యాంక్ ఖాతాకు పొంచి ఉన్నటువంటి ముప్పు ఏంటని చూసుకున్నట్లయితే మనం ఆధార్ కార్డు దాదాపు అన్ని ఆర్థిక లావాదేవీలు లింక్ చేస్తూ ఉన్నాం. అయితే మన ఆధార్ డేటాలో పేరు, చిరునామా పాటు అత్యంత కీలకమైనది వేలిముద్రలు, ఐరిస్ కూడా అందులో ఉంటాయి. ఇక సైబర్ నేరగాళ్లకు సంబంధించిన దొంగలు ఆధార్ ఆధారిత చెల్లింపులు స్వయం అంటే వ్యవస్థ ద్వారా మన వేలిముద్రలు ఫోర్జరీ చేసి బ్యాంక్ ఖాతాల నుండి కూడా డబ్బులు అనేది ఇలా దొంగిలిస్తూ ఉంటారు. మీరు మీ ఆధార్ డేటాను లాక్ చేయకపోతే కనుక మీ బయోమెట్రిక్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం కూడా ఉందంటున్నారు. సో అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఇలా ఫీచర్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. రక్షణ కవచంలో ఆధార్ లాగా అనమాట. ఇక మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ వేలిముద్రలు కనుక ఉపయోగించాలంటే అంటే అలా ఉపయోగించకుండా ఉండాలంటే తప్పనిసరిగా UIDAI వెబ్సైట్, గవర్నమెంట్ ప్రభుత్వ వెబ్సైట్ అన్నమాట. అందులో వెళ్ళి బయోమెట్రిక్ వివరాలు లాక్ చేసుకోవచ్చు. దీనివల్ల మీరు సురక్షితంగా అసలు ఏం చేయాలి ఏంటంటే సో ముందుగా మై ఆధార్ UID.gov అనే వెబ్సైట్లోకి వెళ్ళి అందులో వచ్చేసి లేదంటే myAadhar.uid.in ఈ రెండిట్లో లేదన్నా ఒక వెబ్సైట్లోకి వెళ్ళి అందులో వచ్చేసి మీ 12 అంకెల ఆధార్ నెంబర్ను క్యాప్చా కోడ్ని అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది లాగిన్ అనేది వస్తుంది. హోమ్ పేజ్లో మీకు లాక్, అన్లాక్ అనేది బయోమెట్రిక్ అనేటువంటి ఫీచర్ అనేది అందులో కనిపిస్తుంది ఆప్షన్. అంటే గూగుల్లోకి వెళ్ళి ఇక దానిపైన క్లిక్ చేయండి. అక్కడ ఉన్నటువంటి సూచనలు చదివి నెక్స్ట్ బటన్ను నొక్కండి. మీ బయోమెట్రిక్ లాక్ చేయాలనుకుంటున్నారా అనే బాక్స్ను టిక్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఒకసారి లాక్ చేస్తే మీ వేలిముద్రలు ఎక్కడ పని చేయవన్నమాట. ఒకవేళ మీరు ఎక్కడైనా వేలిముద్రలు వేయాల్సి వస్తే కనుక మళ్ళీ ఇదే పద్ధతిలో క్షణాల్లో అన్లాక్ అనేది చేసుకునే ఛాన్స్ ఉంది. అదేవిధంగా దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే మీ అనుమతి లేకుండా ఎవరు కూడా బయోమెట్రిక్ లావాదేవీలు చేయలేరు. ఆధార్ ఆధారిత బ్యాంకింగ్ మోసాలకు చెక్ పెట్టవచ్చు. మీ వ్యక్తిగత వివరాలు మరింత సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా సురక్షితంగా అయితే ఉంటుంది అంటున్నారు అన్నమాట.